ఈవిడి గారు నా ఫ్రెండ్, పేరు రంజని. నమస్కారం. నమస్తే. ఈయన రంజని భర్త మిస్టర్ వేణుగోపాల్. హలో. హాయ్ రంజని, నువ్వు మాతో ఒక వారం ఉండాలి. అయ్యో, మా ఆయనకి లీవ్ దొరకలేదే, ఈ రోజే ఇంటికి వెళ్ళాలి. వస్తాను. వస్తాం. ఓకే, బాయ్. రంజని, ఏంటలా కూర్చున్నా? ఏం లేదండి. నీకు రేణుకు భర్త నచ్చాడా? స్మార్ట్గా ఉన్నాడు కదా? రేణుకు అదృష్టవంతురాలు. ఎందుకు? త్వరలోనే తల్లి కాబోతోంది. భార్య, భర్త, పిల్లలు, అదే కదా నిజమైన కుటుంబం. అది మాత్రమే కాదు, పిల్లలు లేకపోయినా భార్యను ప్రేమించే ఓ భర్త ఉంటే దానికన్నా గొప్ప అదృష్టం ఏమీ లేదు. ఆ విషయంలో నేను రేణు కన్నా చాలా గొప్పదాన్ని. మనసొక్క సముద్రం, మహాసముద్రం, మనసొక్క సముద్రం, మహాసముద్రం, పూలు ముళ్ళు, పూలు ముళ్ళు పెరిగే తోట, ఇది ఒక్క సముద్రం, మనసొక్క సముద్రం, మనసొక్క సముద్రం, మనసొక్క సముద్రం, మహాసముద్రం. మనసొక్క సముద్రం, మహాసముద్రం. సాగర తీరం కనులకు అందం, ఉప్పెనతో తీరాన్ని తాకితే అలలే సర్వం, అలలే సర్వం ధ్వంసం చేసే సుడులున్న వలయం సముద్రం. అటువంటిదే హృదయం, మనసొక్క సముద్రం, మనసొక్క సముద్రం, మనసొక్క సముద్రం, మహాసముద్రం. పూలు ముళ్ళు, పూలు ముళ్ళు పెరిగే తోట, ఇది ఒక్క సముద్రం,
మనసొక్క సముద్రం మనసొక్క సముద్రం ఏమండి ఆ? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఆలోచించడానికి ఏముంది? ఏమో పాతలెవరు ఉన్నారేమో ఆలోచిస్తున్నారు అనుకున్నా. ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించాలనే ఉండేది, కానీ కుదరలేదు. మన విషయం ఏంటి? నువ్వెవరినైనా ప్రేమించావా? నాకు ప్రేమ అంటేనే అలర్జీ, అందుకే నేను దాని జోలికి వెళ్ళలేదు. అవును, ఈ ప్రేమ అంటే ఎందుకంత ఎలర్జీ నీకు? నాకు ఫ్రెండ్ ఉండేది, దాని లవ్ స్టోరీ గుర్తుకొస్తేనే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అలా అంటే ఈ ప్రేమికులంతా ఏమవుతారు? అయినా అవన్నీ ఇప్పుడు మనకు అవసరమా? దొంగ దొంగ దొంగ! రంజని, ఏమైంది? ఏదో పీడకల. మనకి పుట్టిన బిడ్డని ఎవరో ఎత్తుకుపోయినట్టు కలొచ్చింది. మరేం పర్వాలేదు, పడుకుని నిద్రపో. పడుకో. ఎక్కడి నుంచి ఉత్తరం? నా ఫ్రెండ్ దగ్గర నుంచి. ఏంటి విశేషం? పెళ్లి రోజు ఆమె త్వరగా వెళ్ళిపోవడానికి కారణం వేణుగారికి సెలవులు లేకపోవడం వల్ల తను ఉండలేకపోయానని సారీ చెప్తూ రాసింది. ఏమండి, మనం ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామా? ఇప్పుడొద్దు, ఇంకోసారి వెళ్దాం. ఓకే, నేను 2 వారాలు లీవ్ తీసుకున్నాను. దేనికండి? మనిద్దరం టూర్కి వెళ్తున్నా. ఎక్కడికి? ముందు రేణుకు దగ్గరికి వెళ్దాం. వద్దు. అదేంటి? ఇప్పుడు వద్దులేండి, తర్వాత వీలైనప్పుడు చూద్దాం. ఏంటి, రేణుకపై అలిగావా? నువ్వే చెప్పి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్? అక్కడికొద్దు. ఊటీ? మరెక్కడికి వెళ్దాం? మద్రాసు వెళ్దాం. మద్రాసా? మద్రాసు ఎందుకు? ఊరికినే చూడ్డానికా? సరే, అలాగే కానీ. నువ్వు అనుకున్నట్టే నిన్ను నేను మద్రాసు తీసుకొచ్చాను. నెక్స్ట్ నీ కోరికేంటి? ఆర్ట్ గ్యాలరీ? మహాబలిపురం? వద్దు. చిల్డ్రన్స్ పార్క్? నేను చెన్నైలోనే చదువుకున్నాను, మీరు చెప్పిన స్థలాలన్నీ నేను చూశాను. ఏమండి, అనాథ శరణాలయానికి వెళ్దామా? అదా సంగతి. అక్కడికి వెళ్ళి నీకు నచ్చిన ఓ బిడ్డని తీసుకొని పెంచుకుందామని. అదే కదా నీ ప్లాన్? సరే, పడుకో.